ఫ్రెండ్స్, రోజు రోజుకి పెట్రోల్ మంట భగ్గుమంటోంది. డీజిల్స్, పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి. సామాన్యులకు బండి ప్రయాణం అంటే చాలా భయంగా ఉంటుంది. అయితే క్రూడ్ ఆయిల్ అంటే చమురు ధరలు పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటో మనకి తెలుసు. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు. అయితే అది ఏ మాత్రం తగ్గే విధం కనిపించటం లేదు. ఎందుకంటే అమెరికా మరోసారి దాడులు జరిపింది ఇరాన్ పైన. ఇక ఇప్పటికే యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హార్మోస్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఈ నేపథ్యంలో చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయి ప్రపంచ దేశాలు ఎంత తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడ్డాయో మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని రోజుల వ్యవధిలోనే 4 సార్లు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడంతో దారుణమైన పరిస్థితికి ఇప్పుడు భారత్ వెళ్ళబోతోంది. ఎందుకనంటే ఒక్కసారి డీజిల్ ధరలు పెరిగాయి అంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఇన్ఫ్లేషన్ అనే ఒక అగ్నిలో దూకేసినట్టే. అయితే ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో భారత్ కు ఒక జాక్ పాట్ తగిలింది. ఇప్పటికే రాజస్థాన్ జైసల్మేర్ బేసిన్ లో దండేవాలా క్షేత్రంలో సహజ వాయువుల నిల్వల భారీగా బయటపడిన విషయం తెలిసిందే. అంటే నేచురల్ గ్యాస్ కి సంబంధించి అనమాట. అయితే ఈ నేపథ్యంలో ఈ మేరకు ఇక్కడ త్వరలోనే ముడి చమురు వెలికితీత పనులు ప్రారంభం కానున్నాయి. ఎక్కడ అంటే తాజాగా పశ్చిమ బెంగాల్లోని అశోక్ నగర్ ఆయిల్ ఫీల్డ్ లో భారీగా చమురు నిల్వలు ఉన్నట్లు గుర్తించారనమాట. అయితే ఆ చమురు నిల్వలు ఉన్నట్లు గుర్తించడం, త్వరలోనే వెలికి తీసే ప్రయత్నాలు స్టార్ట్ చేయటం లాంటివి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ చమురు నిల్వలు కోల్కతాకు సుమారుగా 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్త్ నార్త్ 24 పరగనాస్ జిల్లాలోని అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతం పెట్రోలియం, గ్యాస్ నిల్వలు ఉన్నట్లు 8 ఏళ్ల క్రితమే గుర్తించారు. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ 2018లో ఈ అశోక్ నగర్ ఆయిల్ ఫీల్డ్ ను కనుగొంది. అయితే నివేదికల ప్రకారం తూర్పు భారత్ లో చమురు, గ్యాస్ ఉత్పత్తి చేయగలిగే మొదటి ప్రాంతం ఇదే కావటం విశేషం. ఇందులో దాదాపుగా 24 కోట్ల బ్యారెల్స్ ముడి చమురు నిల్వలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే చమురు దిగుమతులకు ఆటంకం ఏర్పడుతుందనే భయాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు అత్యంత ఆర్థిక, వ్యూహాత్మకమైన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే మన భారత్ చేసిన తప్పు ఏంటి అంటే గతంలోనే అంటే ఈ యొక్క నిల్వలు ఉన్నాయని తెలిసినప్పుడే దానికి సంబంధించిన పూర్తి స్థాయి పనులు చేసి ఉండుంటే బాగుండేది. బెంగాల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం, అశోక్ నగర్ ఫీల్డ్ అంటే చమురు ఫీల్డ్ ఉత్పత్తిని వేగవంతం చేయటం, ఈ చమురు క్షేత్రం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే భారత్ విదేశీ చమురు దిగుమతులు తగ్గడం మాత్రమే కాకుండా దేశంలో పెట్రోల్, డీజిల్ సమస్య చాలా వరకు తగ్గుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.